వీరశైవ లింగాయత్ బలిజ మరియు జంగం ఎవరైతే బసవేశ్వరుని యొక్క స్లోగన్స్ పైన నడుస్తారో, వారి యొక్క బసవేశ్వరుని యొక్క ఆదర్శంగా తీసుకొని నడుస్తారో వాటికి ఈరోజు మేము బసవ జయంతి గురించి నారాయణఖేడ్ నందు సమావేశం వేసి బసవ జయంతి యొక్క రోజు ఏమేమి చేయాలి, ఏం చేయకూడదు అని దాని గురించి డిస్కస్ చేసేందుకు ఈరోజు వీరశైవ లింగాయత్ సోదరులకు మళ్ళీ జంగం సోదరులకు విలువనైనది. అంతేకాకుండా నారాయణఖేడ్లో మూర్తి చిన్నగా అయినందుకు తెలంగాణలో లేనటువంటి మూర్తి ఎంపీ మరియు ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా పెద్ద మూర్తి ఏర్పాటు చేసేందుకు మేము ఆ రోజు బసవ జయంతి రోజు వాళ్ళ నుంచి డిస్కస్ చేసి ఏర్పాటు కోసమే వాళ్ళకు విజ్ఞప్తి చేయబడుతుంది. కావున బసవ జయంతి రోజు ప్రతి గ్రామం నుంచి అత్యధికంగా ప్రజలు వచ్చేటట్ల ప్రతి గ్రామానికి వెళ్ళి లింగాయత్ సమాజ్ వాళ్ళకు ప్రతి గ్రామానికి వెళ్ళి బసవ జయంతి రోజు పార్టిసిపేట్ అవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. షెట్కర్ మరియు మాజీ ఎంపీ వివి పాటిల్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారికి, మరి ఇతర ఎక్స్ఎమ్మెల్యేలకు, అలాగే నాగేష్ షెట్కర్ గారికి, శేఖర్ రెడ్డి గారు అందరికీ కూడా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిలువబడుతుంది. ఈ నెల 30వ తేదీ నాడు విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని 892వ జయంతి కార్యక్రమము. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం నుండి బసవమంటపం నారాయణఖేడ్ నందు భజన పారాయణము, తర్వాత బసవేశ్వరుని తొట్టెల కార్యక్రమం ఉంటుంది. 5 గంటలకు తొట్టెల కార్యక్రమం, 5 గంటల తొట్టెల తర్వాత సమావేశము బసవేశ్వరుని గురించి చర్చించి అక్కడ సమావేశం తీసుకుని అక్కడి నుంచి శోభాయాత్ర మంగళపేట్ బసవేశ్వర్ నుండి హనుమాన్ మందిరం, రాజీవ్ చౌక్, బసవేశ్వర చౌక్ దగ్గర వచ్చి అక్కడ పెద్దల చేత బసవేశ్వర విగ్రహానికి పూజ, ధ్వజారోహణ జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బసవ మంటపం చేరుకుంటారు. పొద్దున్న నుండి కార్యక్రమాలు, తర్వాత ఇంకా వేరే వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అనేది ఇది బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, మహాప్రసాదం ఏర్పాటు ఉంటుంది. కావున ఈ నారాయణఖేడ్ ఏరియా నుండి, కాన్స్టిట్యూషన్ నుండి బసవ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నారాయణఖేడ్ వీరశైవ లింగ సమాజం తరఫున కోరుచున్నాను. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.